ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజులు ముడతలు ఎందుకు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి, వాటిని వస్తే మనం ఏం చేయాలి, అసలు రాకుండా ఏం చేయాలి, వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా కాటన్ బ్లౌజ్ కానీ పట్టు బ్లౌజ్ కానీ కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లు వాటిని అయితే మనం ఎలాగో సరిచేసి మంచిగా కుట్టగలుగుతాం, ఎక్కడ ముడత అనేది రాదు. కానీ మనకి జార్జెట్ క్లాత్ కానీ స్పాంజ్ క్లాత్ కానీ ఇలా బ్రాసో క్లాత్ కానీ ఇక వేరే ఏది ఉన్నా కూడా ఎంత మంచిగా కుట్టినా కూడా లైనింగ్ విడిగా ఒరిజినల్ విడిగా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అవి క్రాస్ ఎక్కువగా తీయడం వల్లనో లేకపోతే మనం ఏ ప్రాబ్లం మనకేమనిపిస్తుంది అంటే మనం కరెక్ట్గానే కుట్టాము కానీ ఇది ముడత వచ్చింది ఏంటి అని అనిపిస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుందో నేను ఈరోజు చెప్తాను. ఎక్కువగా ముడతలు వచ్చే క్లాతులు ఇవేనండి. ఈ కాటన్ ఇవన్నీ అయితే రావు. మనకి ఇవి ఒక్కటి మనం తెలుసుకోవాలన్నమాట, ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముడత రాకుండా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు లైనింగ్ అనేది చాలా డెలికేట్ అయిపోయిందండి. ఇంత ముందులాగా లేదు. లైనింగ్ చాలా మందంగా చాలా బ్రాండ్గా వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే లైనింగ్లో జల్లీగా, అంటే చూడండి మీకే అర్థమవుతుంది. ఈ లైనింగ్ చూడండి ఎలా ఉందో. అసలుకి ఇది వేసిన తర్వాత కూడా దీని మీద నుంచి నా చెయ్యి ఇలా అంటే కనిపించేటట్టుగా ఉంది. అంత పలచగా మనకి లైనింగ్ అనేది ఉందన్నమాట. అయితే ఏం చేయాలి అంటే ఈ లైనింగ్లు ఒకటి మనం చూసి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న తర్వాత అయినా దీన్ని వాష్ చేయాలన్నమాట. వాష్ చేయడం అంటే ఎలా, మంచిగా వాటర్లో మనం సింక్ చేసి 1 గంట సేపు నానబెట్టిన తర్వాత దాన్ని తీసి మంచిగా పిండి మనం దులిపి మంచిగా ఎండేయాలన్నమాట. ఎండేసిన తర్వాత అచ్చిపచ్చిగా ఉండగానే మనం దాన్ని తీసి ఐరన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ బాగా ఎండిపోయిన తర్వాత కూడా మనకి ముడతలు అనేవి పోవు అనమాట. మళ్ళీ అవి అలాగే ఉంచి మనం కుట్టామనుకోండి పైపాటు టైట్ అయ్యి లోన ముడతలు వచ్చే అవకాశం ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్సేనండి మన చుట్టూ కూడా ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇక ఐరన్ చేయాలన్నమాట. దాన్ని ఐరన్ చేసి దాంట్లో ఏంటంటే క్రాసులు, ఇప్పుడు అవి కూడా నేను చూపిస్తాను చూడండి మీకు. చాలా వరకు నేను క్రాస్ తీయడంలోనే సగం క్లాత్ మనకు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది ముక్క ఉంది కదా, మనం ఉతికేసాము. ఉతికేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఇలా ఉంటే మనకి కరెక్ట్గానే ఉన్నట్టే. కాకపోతే కటింగ్ చేసేటప్పుడు మనకి ఉతికేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది క్రాస్గా ఇలా అవుతుందన్నమాట క్లాత్. ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కొంచెం ఇటు ఇద్దరు పట్టుకుని గుంజాలి. ఈ మూలలు గుంజి దీన్ని సరిచేయాలి. సరిచేసి ఇక మనకి అది మీటర్ క్లాత్ ఉతికేసిన తర్వాత అది ఎంత అవుతుంది, ఒక 5 పాయింట్స్ తగ్గిపోతుంది. 90-95 వస్తుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ అసలుకే రావు, ఇక సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది. మళ్ళీ దాంట్లో ఈ క్లాత్ క్రాస్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కరెక్ట్గానే తీసానని అనుకుంటారు, కానీ ఇది ఉతికేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఆ క్లాత్ గుంజిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇలా వస్తాయి, ఇలా వస్తాయి. ఈ హెచ్చు తగ్గింపులు మనం రెడీ చేసుకునేసరికి ఇంకో కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది అనమాట. అలా వేస్ట్ అయ్యి ఇక మనకి మిగిలిన క్లాత్నే మనం సర్దుకొని మంచిగా డ్రాయింగ్ వేసుకొని చక్కగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ ముడతలు రాకుండా మనం బ్లౌజ్ కుట్టాలి అంటే, ఇప్పుడు ఇవి చూడండి ఒక సిస్టర్ కుట్టారు. ఇవి ఇలా చూస్తున్నా కూడా మనకి అనిపిస్తూనే ఉంది ముడత వస్తుందని, కానీ వేసుకుంటే ఇది సెట్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇలా ముడత, ఎందుకంటే లోన కాటన్ వేసాం, పైన సిల్క్ ఉంది కాబట్టి మనకి చూడడానికైతే ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత అయితే ఇది 100లో ఒక 70% అయితే సెట్ అవుతుంది. 70% సెట్ కాదు. ఎందుకు అంటే ముందు మనం లోన ఒక రకంగా క్రాసు, పైన ఒక రకంగా క్రాస్ తీసామనుకోండి అది కూడా ప్రాబ్లమే. రెండు సమానంగా తీసుకునే క్రాస్ మనకు అర్థం కావాలన్నమాట. అది అర్థం కావాలంటే సీనియారిటీ ఉండాలి. మీరు కుట్టగా మనం బట్టని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఖచ్చితంగా ముడత వస్తుంది. ఎందుకంటే ఇలా అనగానే అర్థమైంది చూడండి. ఇది తక్కువ క్రాస్ తీశారు, ఇదేమో ఎక్కువ తీశారు. ఇదేమో ఎక్కువ సాగిపోతుంది. ఇప్పుడు లోన ఉన్నదేమో బాగా సాగిద్ది, ఇది సాగదు. లోన ఇది కొంచెం తక్కువ తీశారనమాట. అందువల్ల ఇది తొడిగిన తర్వాత ఏమవుతుందంటే మనకి ముడత అనేది వస్తుందన్నమాట. ముడత ఆటోమేటిక్గా కుట్టేటప్పుడు నీట్గానే ఉంటుంది. తొడిగిన తర్వాత ఇది సాగిపోతుంది. ఇదేం సాగకుండా పట్టేసి ఎక్కడికక్కడ ముడత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనం గుర్తుపట్టాలి. ఈ చిన్న విషయాలు కూడా మనం తెలుసుకుంటే మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా బ్లౌజ్ అనేది చేయగలుగుతాం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఎక్కువ ముడతలు వచ్చేది మనకి చంకలల్లో. ఈ చంకలల్లో ముడత అనేది మనకి దీనికి కాదండి అన్నిటికీ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే గుంజి వేయడం వల్ల. ఈ క్లాత్లు ఏంటంటే మనం కొంచెం గుంజినా కూడా మొహమాటం లేకుండా పైకి మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కడ గుంజాము అనేది మనకు అర్థమైపోతుంది. ఇలా అనగానే ఇక చూడండి
ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది, ఇక్కడ గుంజాము, ఇక్కడ చూడండి, ఇక్కడ గుంజి వేయడం వల్ల ఇక్కడ ముడత ఖచ్చితంగా ఇలా అనగానే మనకు పట్టేసినట్టుగానే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ముడత వచ్చింది కదా, ఇక్కడ గుంజినట్టు లెక్క అనమాట. అలా మనకి అర్థమైపోతుంది. అందువల్ల మనం ఈ ఆమ్ హోల్ వేసేటప్పుడు కూడా ఈ క్లాతులకు అసలు గుంజొద్దు. మనకి నీట్గా ఎక్కడ క్లాత్ అక్కడ నిముడుకుంటూ చాలా జాగ్రత్తగా బాడీ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం పెట్టుకొని చక్కగా మనం చేసుకోవాలన్నమాట. ఎక్కువ మంది చూడండి ఈ బ్లౌజులు కుట్టడానికి క్లాతులు ఎల్లకనో లేకపోతే జారిపోతాయనో బద్ధకం ఉండో వాళ్ళకి ఎమ్మటే ఇవ్వరు. చాలా రోజులు పడుతుందన్నమాట. ఒక నెల రోజులు ఉంచుకొని ఇస్తారు. ఆ నెల రోజుల తర్వాత కూడా మనం కుట్టేది ఆ గంటే, మనం చేసే పని కూడా అది ఒక గంటే. కానీ మనం ఏం చేస్తామంటే ఇక కుట్టొచ్చులే, ఇవి జారే క్లాతులు కుదరవు, కుట్టొచ్చులే అని ఇక మనం చిన్నగా కుడతాము. కుట్టగా కుట్టిన తర్వాత అది మళ్ళీ అలాగే ఉంటుంది. అందువల్ల నేను చెప్పే జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్నారనుకోండి, ఫస్ట్ లైనింగ్ వాష్ చేసి ఐరన్ చేసి కటింగ్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లైనింగ్ అండ్ ఒరిజినల్ మీద దాన్ని వేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఒరిజినల్ కూడా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నిలువు కుట్టు ఈ అడ్డ కుట్టు ఫస్ట్ లూజ్ పెట్టి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ దీనికి కూడా నిలువు ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకి ఇలా దులపగానే ఎక్కడ ఎక్కువ వస్తుంది ఎక్కడ తక్కువ వస్తుంది అనేది అర్థమైపోతుంది మనకి. అప్పుడు మనం చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకొని అప్పుడు ఈ కుట్లు నిలువు కుట్లు అడ్డం కుట్లు మనం విప్పేసుకోవాలి. ఇక క్లాత్ అనేది ఖరాబ్ కాదు. ఇక కింది క్లాత్ పై క్లాత్ కూడా సేమ్ వచ్చేస్తాయి మనకి. ఇక ముడతలు రావడం, చిన్న ఫిల్టర్లు పడడం ఇలాంటివి అనేవి ఉండవు అన్నమాట. ఇవి మనం బాగా మనకి ఎక్కువగా ఈ డాట్స్ పట్టిన కాడ మనకి ఏమవుతుందంటే ఒక క్లాత్ ఏమో విడిపోయినట్టుగా, ఒక క్లాత్ ఏమో ఇలా ఉంటాయి. లైనింగ్ విడిగా ఒరిజినల్ విడిగా ఉంటాయి అన్నమాట. అలా ఎందుకు ఉంటున్నాయి? మనం ఏం చేయాలి అంటే అలా వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ యొక్క డాట్ గుర్తులు పెట్టుకోవాలి. అర్థమైందా? డాట్ గుర్తులు పెట్టుకొని డీస్తో గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ పట్టక ముందే ఇలా పెట్టేసి ఎక్కడికైతే మనం డీస్తో గీసామో ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఒరిజినల్కి లైనింగ్కి కలిపి కుట్టు వేసిన తర్వాత ఈ డాట్ అనేది వేయాలి. అలా వేయలేదు అనుకోండి మనం ఇంక చూడండి ఇది కూడా అలాగే వచ్చింది. చూడండి ఇది కొంచెం విడిగా అంటే దీనికంటే ముందు ఇది పట్టేస్తుంది క్లాత్ని. ఇది వదిలేసిద్ది. ఇదేమో ఈ కుట్టేమి ఇక్కడ ఉంటే ఈ కుట్టేమి ఇక్కడ ఉంది. అందువల్ల ఈ పైన ముడత అనేది వచ్చేసింది అనమాట. ఇవి చిన్నవి మనం చూసుకొని చేసుకుంటే ఇక లైఫ్లో ముడతలు అనేవి రావండి. ఇక ఈ క్లాతులు కుట్టేటప్పుడు మాత్రం కొంచెం టైం తీయండి, ఓపికగా కుట్టండి. నేను చెప్పిన పనులన్నీ చేయండి. ఫస్ట్ మాత్రం లైనింగ్ మాత్రం షింక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అడ్డం కుట్లు నిలువు కుట్లు వేసుకుని కుట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా కుట్టాలి, గుంజకూడదు క్లాత్ని. ఈ క్లాత్ని గుంజామనుకోండి ఏమవుతుందంటే కింది ఒకవైపు విధంగా పైన ఒకవైపు విధంగా ఇట్లా క్రాస్ ముడతలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇలా ఈ ముడతలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల గుంజొద్దు క్లాత్ని, ఎంతసేపటికి నిముడుతూ ఉండాలి. నిముడడం అంటే దానికి సరిపుచ్చడం, లైనింగ్కి ఒరిజినల్కి ఇలా పెట్టేసి చెయ్యి అది మీ చక్కగా కుట్టడం అనమాట. ఈ చిన్న విషయాలు తెలుసుకుంటే మనం టైలరింగ్లో రాణించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ముడతలు రాకుండా చక్కగా కుట్టచ్చు. మళ్ళీ ఇవి కుదిరే అనుకోండి మామూలుగా ఉండవు అనమాట. అసలుకి ఎంత చక్కగా ఉంటాయో. నేను ఒకళ్ళు కుడతానండి, అసలు ఎంత నీట్గా ఉంటాయో ఆ బ్లౌజులు, ఎక్కడ ముడుతుండదు. నాకు మళ్ళీ అనిపిస్తుంది ఈ బ్లౌజులు నేనే కుట్టానా అని. ఒక్కొక్కళ్ళది ఉంటాయి కదా, మనం ఎంత మంచిగా కుట్టినా వాళ్ళ ఒంటి తీరో లేకపోతే క్లాత్ తీరో అర్థం కాదు, కానీ ముడతలు వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి అనమాట. నేను సీనియర్ అని మీరు జూనియర్ అని కాదు, ఇక్కడ దాపరికం అనేది ఏమి లేదు. క్లాత్ తేడా వల్ల కూడా స్టిచ్చింగ్ తేడా అనేది ఉంటుందన్నమాట. అందువల్ల నేను మీకు చెప్తున్నాను, క్లాత్ని బట్టి స్టిచ్చింగ్ చేయాలి, మనిషిని బట్టి కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఇవి మనకు తెలియాలి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి మాటల కోసం మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతమంది చూశారు, ఎలా చూశారు, మీకు అర్థమైందా లేదా, అసలు నేను ఏం చెప్పాను, మీకు ఎక్కడి దాకా అర్థమైందా అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా?